ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని మాల మహానాడు నేత డాక్టర్ ఆర్ఎస్ఎస్ రత్నాకర్ అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల దళితులకు అన్యాయం జరుగుతోందని, అందువల్ల వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. వర్గీకరణ దళితులకు రాజ్యాధికారం రాకుండా చేస్తోందని అన్నారు. దళితులను విభజించేందుకే పాలకులు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది 100లో నలుగురికే. మిత్రులారా, కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో 96% ఆఫ్ ఎస్సీస్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు. ఈ 100లో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడు. మిత్రులారా, మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర. మిత్రులారా, ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ, అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు. మిత్రులారా, కాబట్టి ఇకనైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి. మరి ఎలక్షన్